రావడం మంచిదే అయింది, లేకపోతే ఎప్పటికీ నీకు క్షమాపణ చెప్పలేకపోయేదాన్నేమో. అందరికీ నమస్కారం. ఇంకా ఆలస్యం చేయకుండా అమ్ము నెక్స్ట్ పేజ్ లో ఏం రాసుకుందో చెప్తాను, వినేయండి. అంత షార్ట్ పీరియడ్ లో మ్యారేజ్ ఎలా జరిగింది అక్క అంటే, శ్రీ ఊరు నుండి వచ్చాక విషయం అంతా మామయ్య చెప్పారు. లేదు, అలా ఏం అయ్యుండదు, నాకు తెలుస్తుంది తనకు నేనంటే ఇష్టమని, నేను తనను కలుస్తానని పట్టుపట్టాడు. అంతలో అత్తయ్య, నేను కూడా వెళ్ళానురా, కలవడానికి తనకేం ప్రాబ్లం ఉందో మరి. అంతేకాదు 2 days నుండి కాలేజ్ కి రావట్లేదు కూడా. వాళ్ళ ఫ్రెండ్స్ ని హరిని అడిగితే ఎంగేజ్మెంట్ అని చెప్పారట. ఎన్ని అబద్ధాలు సార్. అదేంటి మా, నువ్వు కలవకుండా ఎందుకు వచ్చేసావు అసలు అంటూ పిచ్చిగా అరిచేశారు. అంతలో బామ్మ, వాళ్ళ కుటుంబ పరిస్థితులు ఏంటో మనకి తెలియదు కదా, నువ్వు బాధపడకు అంటూ ఓదార్చింది. 2 days గ్యాప్ ఇచ్చి మా అమ్మమ్మతో, బయట పిల్ల అయితే మాకు స్వతంత్రం ఉండదు, మన హరిని అయితే నిన్ను కూడా బాగా చూసుకుంటుంది, నాకు పుట్టినిల్లే కాబట్టి పిల్ల గురించి ఏ బెంగా ఉండదు, ఎటు 3 months లో ఫారెన్ వెళ్ళిపోతారుగా, ఈ లోపు పెళ్లి చేసేస్తే అంతా సర్దుకుంటుంది, ఈ ముహూర్తాలు దాటితే 4 నెలల దాకా లగ్నాలు లేవమ్మా అంటే అమ్మమ్మ ఏదోలాగా అందరికీ నచ్చ చెప్పి ఒప్పించింది. ప్రిపరేషన్ హాలిడేస్ కావడంతో నువ్వు పెద్దగా ఎవరితో కమ్యూనికేట్ కాకపోవడం మాకు ఈజీ అయిపోయింది. తర్వాత 3 months కి ఇద్దరం US వెళ్ళిపోయాం. ఎంత దారుణం కదా, అసలు చదవాలని లేదు నాకు, బట్ స్వామి గారి గురించి తెలుసుకోవాలంటే చదవాలి కాబట్టి చదువుతాను. ఇప్పుడు ఎక్కడుంటున్నారు, ఎలా ఉన్నారు అందరూ అంటే, నేను ఇక్కడే ఉన్నా, జస్ట్ ఒక ఫ్యామిలీ ఫంక్షన్ కి వచ్చాను, ఎటు వచ్చా కదా చెకప్ చేయించుకొని వెళ్ళమని అమ్మ వాళ్ళు పట్టుబడితే ఇలా వచ్చాను, రావడం మంచిదే అయింది, లేకపోతే ఎప్పటికీ నీకు క్షమాపణ చెప్పలేకపోయేదాన్నేమో అంది. చెకప్ ఎందుకు, ఏమైనా ప్రాబ్లమా అంటే, నాకు శ్రీకి ఒక బాబు, తర్వాత రాలేదు, అందుకే చెకప్ చేయించుకుంటున్నా అంది. అయితే వాళ్ళకు కూడా ఒక బాబు అనమాట. సార్ కూడా వచ్చారా అంటే, అదేంటి నీకు తెలియదా విషయం అంది. నాకేం అర్థం కాలేదు, నాకు కూడా ఏం అర్థం కావట్లేదు. ఏ విషయం అక్క అంటే, నేను సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాను అనగానే, అదేంటి అసలు ఏమైంది, ఇప్పుడైనా కరెక్ట్ గా చెప్పక్క అని గట్టిగా అడిగేశా. స్వామి గారికి ఏమై ఉంటుందబ్బా, భలే ట్విస్ట్ లో ఎండ్ అయింది. అసలు స్వామి గారికి ఏమైంది, ఈవిడ సెకండ్ మ్యారేజ్ ఎందుకు చేసుకున్నారో తెలియాలంటే మనం నెక్స్ట్ పేజ్ చదవాల్సిందే. మరో పేజీతో మళ్ళీ కలుసుకుందాం. ఇక సెలవు.